విక్రమ్ గారు, విజయ అవకాశాలే ప్రాతిపదికగా అనేది చాలా నొక్కి ఒక్కడించి చెప్తున్నారు వీళ్ళందరూ. ఒకటి, రెండు, పొత్తు ఎంత ముఖ్యము. ఇప్పుడు ఈ వారం రోజులు భుజగింపులు, సంప్రదింపులు, లేదా విజయ అవకాశాలను దెబ్బతీయొద్దు అని రిక్వెస్ట్ చేసే అవకాశం, ఇలా అన్నీ ఉంటున్నప్పుడు అటు అధికార పార్టీ కూడా ఇంకా ప్రయత్నిస్తోంది. ఇంకొక పక్కన ఇది ఇప్పుడు 2, 3 అన్నది కూడా ఇక క్లారిటీ వచ్చినట్టేనా పొత్తు? అంటే మొన్న జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమ్ వీర్రాజు గారు కూడా కొంత మాట్లాడేశారు కదా ఓపెన్గా, 175 పోటీ చేస్తాం, 25 పోటీ చేస్తాం, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ మా వాళ్ళందరితో మాట్లాడేస్తారని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అంటే ఇక బీజేపీ అనేది ఇక పొత్తులో ఉండే అవకాశం కనబడతాం. మీ అభిప్రాయం? తర్వాత ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి చాలా తేడా వచ్చిందండి దేశవ్యాప్తంగానే, మన రాష్ట్రంలోనే కాదు. ఎందుకంటే సంకీర్ణ రాజకీయాలు ఎప్పుడైతే వచ్చినాయో, సంకీర్ణ రాజకీయాలు వచ్చిన తర్వాత పొలిటికల్ డైనమిక్స్ మారినాయి. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా అంటే ఒక పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఒక పర్టికులర్ నియోజకవర్గంలో పార్టీ జెండాలు పట్టుకొని కొన్ని కార్యక్రమాలు చేసి, ఇక నాకు ఈ హక్కు వచ్చేసింది, నేను ఈ పార్టీ తరఫున నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అని అనుకునేటువంటి రోజులు పోయినాయి. గతంలో ఉండొచ్చు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, సమయం చేసాం కాబట్టి నాకే రావాలని చేయొచ్చు, ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఎప్పుడైతే మీకు ఈ సంకీర్ణ ధర్మం పాటించాలి, పొత్తు ధర్మాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకోటి కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం 2వ స్థానంలో ఎన్ని అంటే 23 స్థానాలే వచ్చినాయి మొన్న, కానీ 2వ ప్లేస్లో ఉంది కదా, చాలా స్థానాలు ఉంది. అదేవిధంగా జనసేన ఎన్ని స్థానాల్లో, జనసేన ఎన్ని స్థానాల్లో 2వ ప్లేస్లో ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. ఆ తర్వాత ఏ విధంగా కొంత బలపడతా వచ్చినాయి. సో దీని ప్రాతిపదికగానే అక్కడ చూస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే, ఇప్పుడు పనిచేసేటప్పుడు కూడా పొత్తు అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక మానసికంగా సిద్ధం అయి ఉండొచ్చు. ఇప్పుడు విజయ్ కుమార్ గారికి మీరు చెప్పారు ఎలమంచిలి ప్రకటించారని, ఎస్, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే మనం చేసినటువంటి కష్టాన్ని ఫలించింది కాబట్టి. కానీ ఆయన ఇంకో మాట కూడా ఒకటి అన్నారు, ఇంకా శంఖంలో పోస్తే కానీ తీర్థం కాలేదని. అంటే ఇంకా రేపొద్దున అవసరమైతే ఆయన త్యాగం చేయాల్సి వస్తుందేమో అనే దాంట్లో ఉన్నాడు ఆయన. దానికి అభినందించాలి, ఎందుకంటే అటువంటి క్లారిటీతో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే పూర్తిగా ప్రకటించినంత మాత్రాన్ని ఇంకా అవ్వలేదు, ఇంకా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటా ఉంటాయి. కాబట్టి ఈ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక మాట అంటున్నాయి, అధినేతలిద్దరికి క్లారిటీ ఉంది, అధినేతకి ఒక క్లారిటీ ఉండొచ్చు, సెకండ్ లెవెల్ లీడర్కి ఒక క్లారిటీ ఉండొచ్చు, కింద క్యాడర్కి కార్యకర్తకి ఒక క్లారిటీ ఉండొచ్చు. ఆ అధినేతల క్లారిటీని ఆఖరి కార్యకర్త వరకు వీళ్ళు తీసుకెళ్ళగలుగుతున్నారా? అది వీళ్ళకి చెప్తున్నట్టు రీచ్ అవుతుందా? ఎందుకంటే చిన్న గొడవను కూడా అధికార పార్టీ భూతద్దంలో చూపిస్తూ కమ్యూనికేట్ చేసి ప్రొజెక్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రతి వాళ్ళని పిలిచి కింద స్థాయిలో, గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలో ఉన్న నేతలందరినీ పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదండి. ఎక్కడైతే బలమైనటువంటి అభ్యర్థులు, అంటే బలంగా ఉంది పార్టీ అక్కడ అనుకున్నారో, ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళని పిలిచి మాట్లాడాలి. అంతేగాని ప్రతి వాళ్ళని పిలవాలంటే అంత సమయం కూడా ఉండదు, అంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆ నియోజకవర్గ స్థాయిలోని నాయకులే మాట్లాడతారు వాళ్ళు కింద స్థాయిలో. అంటే ఆ లీడర్తోనే చెప్పించాలన్నప్పుడు వీళ్ళు రీచ్ చేయించాలి కదా ఆఖరి కార్యకర్త వరకు, మైండ్ సెట్ ని చేస్తారు. ఎందుకంటే మీకు పూర్తిగా ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి వాళ్ళని ఏదో విస్మరించాలని కాదు. కానీ ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే అధినేతల స్థాయిలో జరగదు అది. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ నాయకులు ఉన్నారు కదా, ఇప్పుడు ఎలమంచిలి ఉంది, ఆయన మాట్లాడుకుంటారు. సపోజ్ వేరే ఇంకొక నియోజకవర్గం ఉంది, ఆ బలమైనటువంటి నేత ఉన్నాడు, అక్కడ సీటు రాకపోయినప్పటికీ కూడా తెలుగుదేశానికి పనిచేయించాలి, మన తెలుగుదేశం గెలుపుకు మనం కృషి చేద్దామని జనసేన వాళ్ళు చెప్పాలి, కింద స్థాయి వాళ్ళకు కూడా చెప్పాలి. అదేవిధంగా వైస్ వర్స తెలుగుదేశం వాళ్ళు కూడా రేపొద్దున జనసేనకి ఇస్తే జనసేన గెలుపు కోసం మనం పనిచేయాలి, రేపొద్దున అధికారం కోసం మనకు అనేక పదవులు ఉంటాయి ప్రభుత్వంలో, కాబట్టి మనకు అవకాశం వస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు పదే పదే, ఇప్పుడే కాదు కదా, రేపొద్దున భవిష్యత్తులో అధికారం వచ్చిన తర్వాత ఎన్నో పదవులు ఉంటాయని ఆయన చెప్తున్నారు. కాబట్టి నేను అనుకోవటం వాస్తవికమైనటువంటి ప్రాతిపదిక మీదనే ఈ పొత్తులు అనేటువంటిది సాగుతున్నాయి. ఎక్స్టర్నల్గా పత్రికలు ఏం రాస్తున్నాయి, అధికార పార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో ముష్టేస్తే ఆయన తీసుకుంటున్నాడు, ఇలాంటివన్నీ అవన్నీ రకరకాలుగా అంటే ఇన్స్టిగేట్ చేసేటువంటి ప్రకటనలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాటిని ఇప్పుడు ఈ స్థాయిలో పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదండి. వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ ఓటు ట్రాన్స్ఫర్ కోసం రెండు పార్టీల నేతల్ని కలిపి కూర్చొని, ఇంకోటి ఏంటంటే ఒక మంచి మాట
ఒకటి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడైనా ఫోన్ వస్తుంది వాళ్ళ అభ్యర్థులకి, అంటే సిట్టింగ్లకి వస్తుంది, వాళ్ళు వెళ్ళే వరకు ఏ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, ప్రకటించే ముందు అభ్యర్థులను పిలుస్తాం, ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని పిలుస్తాం, మాట్లాడతామని చెప్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్ అది. అంతేగాని మేము పలానా ఆయనకి ఇచ్చాము, ఇక మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే పోండి అనేటువంటిది కాకుండా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో అందరినీ కూడా సాధ్యమైనంత వరకు క్యారీ చేస్తాము అనేటువంటి మాట ఒకటి ఏదైతే అన్నారో ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. అది కూడా పార్టీ శ్రేణులు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా ఒకటండి, ఇట్స్ ఏ బిగినింగ్ ఫర్ జనసేనకి ఇప్పటికీ ఒకటే సీట్ ఉంది. ఆ ఒక్క సీటుతో వాళ్ళు మొదలుపెట్టారు కాబట్టి వాళ్ళకి 25 సీట్లు వచ్చినా 32 సీట్లు వచ్చినా కూడా ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ అవుతుంది. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట అన్నది బాగుంది. ఎందుకంటే ఉన్న దాంట్లో మనం ఎక్కువ గెలవాలి, అసెంబ్లీలో మన ప్రెజెన్స్ ఉండాలి, కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడదాం మన జర్నీ అనేది ఏదైతే ఆయన అన్నారో చాలా ప్రాగ్మాటిక్గా మాట్లాడినట్టుగా అనిపించింది. అది కూడా జనసేన శ్రేణులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఒక్క సీటే, ఒక్క సీట్ నుంచి మీకు 25 సీట్లకి కనుక గుడ్ లీప్ అనమాట, పెద్ద జంప్ అది. 1 నుంచి 25 అంటే సపోజ్ 25లో 23, 24 గెలిచారనుకోండి, అది పెద్ద అచీవ్మెంట్ కదా. కాబట్టి డెఫినెట్గా ఎక్కడా కూడా వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు శ్రేణులు, లేకపోతే డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ అనుకోవాలి. అక్కడి నుంచి కూడా వాళ్ళు